నేడు సంఘంలో కృపావరాలు లేవు అని బోధించేవారిని మనం అసలు బైబిల్లో అలా ఎక్కడుంది, కృపావరాలు ఆగిపోయినాయని ఎక్కడైనా బైబిల్లో రాయబడి ఉందా అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఎలా ఉంటుంది? ఆనాడు ప్రవచనాలు, అద్భుతాలు స్పష్టంగా జరిగేవి. కానీ ఈనాడు అద్భుతాలు ఫేకే, ప్రవచనాలు ఫేకే. ఎక్కడ అద్భుతం జరిగినట్టు కనబడదు. ఎవరైనా ప్రవచించినా సరే ఆ ప్రవచనం కూడా తప్పుడు ప్రవచనాలే. కాబట్టి ప్రవచనాల పేరిట, అద్భుతాల పేరిట మోసం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున కృపావరాలు ఆగిపోయినాయి అని మేము కన్ఫర్మ్ చేసుకున్నాం అంటారు. ఇక్కడ చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఈనాడు జరుగుతున్న పరిస్థితులను చూసి వీళ్ళే వాక్యాన్ని సొంతంగా మార్చేసుకుంటున్నారు తప్ప అసలు బైబిల్ ఏం చెప్పింది అనేది చూడకపోవడం చాలా దురదృష్టకరమైన పరిస్థితి. సరే, కొంతమంది బోధకులు ప్రవచనాలను అడ్డెట్టుకుని, అద్భుతాలను అడ్డెట్టుకుని సంఘాన్ని మోసం చేస్తున్నారు, ఓకే. అయితే తప్పుడు బోధలు కూడా ఉన్నాయి కదా, తప్పుడు ప్రసంగాలు, అబద్ధ బోధలు కూడా ఉన్నాయి కదా. అలాగని బోధ ఆగిపోయింది, ప్రసంగాలు ఇంక లేవు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలంలో మాట్లాడడు అని అందామా? తప్పుడు ప్రవచనాలు చూసి ప్రవచనాలు ఆగిపోయినాయి, ఫేక్ అద్భుతాలు చూసి అద్భుతాలు ఆగిపోయినాయి అని నిర్ణయించుకున్న వాళ్ళు తప్పుడు బోధనలు చూసి బోధ కూడా ఆగిపోయిందని చెప్పచ్చు కదా, బోధన కూడా ఆపేయచ్చు కదా. అలా ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఈ రోజున జరుగుతున్న పరిస్థితులను బట్టి కాదు సంఘంలో ఏముంది ఏమి లేదని చెప్పేది. బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారంగా మనం మాట్లాడాలి.